Audio Jungle. పక్కన కనిపిస్తున్న ఈ పిల్లి పిల్లలు మన ఇంట్లో పుట్టినవి అండి. మీ అందరికీ ఆల్రెడీ తెలుసు మన దగ్గర పిల్లలు చాలా ఉన్నాయని చెప్పి. అండ్ మీరు ఒకవేళ బయట కొనుక్కునే దానికి మా దగ్గర తీసుకునే దానికి రేట్ డిఫరెన్స్ చాలా ఉంటుందండి. అదే కాక ప్లస్ బయట కొనుక్కునే దానికి మదర్ దగ్గర ఎక్కువ పెట్టారు, మదర్ మిల్క్ ఎక్కువ ప్రొవైడ్ చేయరు, త్వరగా అమ్మేయాలని అమ్మేస్తుంటారు బిజినెస్ పర్పస్ కాబట్టి. మన దగ్గర ఎక్కువ మదర్ మిల్క్ తీసుకొని ఉంటాయి. మదర్ మిల్క్ ఎక్కువ తీసుకోవడం వల్ల బెనిఫిట్స్ చాలా ఉంటాయండి. ఫ్యూచర్లో ఏ హెల్త్ ఇష్యూస్ రావు, స్కిన్ ప్రాబ్లం ఉండదు, దాని కోట్ కూడా చెడిపోదు. సో మీరు తీసుకోవాలనుకున్న వాళ్ళు పక్కన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. బయట ఉన్న మార్కెట్లో ఉన్న ప్రైస్ కంటే చాలా తక్కువ ప్రైస్కే మేము ఇస్తాం. అండ్ అవి కిటన్స్ కూడా చాలా హెల్తీగా ఉండేటివి మీకు ప్రొవైడ్ చేస్తాం. వైజాగ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళైతే ఇంకా ట్రావెలింగ్కి ఈజీ అవుతుంది. సో తప్పకుండా తీసుకోండి. అండ్ పిల్లిల వల్ల కూడా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదు. అది కూడా చాలామంది తెలీదు, కుక్కలే బాగుంటాయని. పిల్లిలు కూడా సేమ్ కుక్కల్లాగే మన ఇంట్లో మనతో పాటు కలిసిపోతాయి. ఓసారి మీరు అలవాటు పడినారంటే దాన్ని విడిచిపెట్టుకోలేరు. సో ఒకటి తీసుకోవాలన్నా జత తీసుకోవాలన్నా కూడా పక్కన ఉన్న నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, సార్ చెప్పండి ఫ్రీగా ఉన్నారా? మేడం. మన లండన్ లో ఉన్నా మేడం నేను. సరే సార్, నేను మళ్ళీ కాల్ చేస్తున్నా అయితే. ఇప్పుడు చెప్పండి మేడం. ఇప్పుడు సార్, మన ఆఫీస్ లో వర్క్ చేసే అమ్మాయి వాళ్ళ హస్బెండ్ తను రోజు కొట్లాడుతున్నారు. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఏమంటే మీరు ఏదైనా మోటివేట్ చేసేది అట్లా సాంగ్ పాడతారు కదా, వాళ్ళని కలపచ్చు కదా మీ సాంగ్ తో. ఓకే, కలపచ్చు. సరే, అయినా వాళ్ళు ఎందుకు కొట్లాడతారు మేడం? వాళ్ళతో మనకి ఏమవసరము? మామూలే సార్, మన ఇద్దరిలా ఉండలేరు కదా. ఓ, అంటే మేడం మేడం మీకు అర్థమైంది లేండి సార్. ఓకే, థ్యాంక్ యూ మేడం. సార్, తనకి స్పీకర్ ఆన్ చేస్తాను చెప్తాను. మీరు ఒక మంచి భార్యాభర్తల అనుబంధము, భార్యాభర్తల ఆప్యాయత అన్ని మొత్తం యాడ్ చేసి సాంగ్ పాడండి సార్. ఓకే మేడం. తన పేరు వచ్చేసి శ్యామల సార్, భర్త పేరు శంకర్ సార్. ఇద్దాం, మా సార్ సాంగ్ పాడుతున్నాడు, జాగ్రత్తగా విను సార్. పాడండి సార్. శ్యామల శ్యామల ఎందుకమ్మ గొడవలు, ప్రశాంతత ఉండండి, కొన్ని ఉమెన్సెస్ పే వాడండి. ఉమెన్సెస్, మేనక్స్, సెక్సెస్ అన్ని మీకు లేకుంటే ఎట్లమ్మా? మీకు భయం ఉందా? నీకు ఎందుకమ్మా గొడవ? ఎందుకమ్మా చేస్తున్నావు? ఎందుకమ్మా సైకో బిహేవియర్ చేస్తున్నావు? నువ్వు కర్త కార్యం మొత్తం సైలెంట్ ఉంటే ఆ శేఖరా నువ్వెందుకయ్యా, నువ్వెందుకు భార్యని ఎట్లా కొడతావు, తిట్టుతావు? క్రమశిక్షణ ఉండాలి కదా నీకు. శ్యామల శేఖర నువ్వు కలిసి ఉండవయ్యా, ఎందుకయ్యా? కొద్దిగా రఫ్ అండ్ టైప్ ఉండాలా? శ్యామల నువ్వు ఎందుకయ్యా కొట్లాడతారు? కొద్దిగా సార్, వాళ్ళ అనుబంధము, ఇది బాధ్యతల గురించి పాడండి సార్. ఓకే మేడం. బాధ్యతలు ఉండాలమ్మా నీకు. ఎవరన్నా వీళ్ళన్నా విడిపోకూడదు. మీరు సక్రమంగా ఉండాలా. ఎవడైనా ఏదైనా అన్నా కూడా సర్దుకొని పోవాలా. మీరు అంతా అన్యోన్యంగా ఉండాలమ్మా. మీకు బాధ్యత లేదా? కొడుకులని బిడ్డలు ఉంటారు కదా, మీ అత్త మామ, వీళ్ళత్త మామ కలిసి మెలిసి ఉండాలమ్మా. ఎందుకు కొట్లాడతారు ఇద్దరు? శేఖర బాధ్యత ఉండాల. పేర్లమ్మ కూడా ఇంకా సమాజానికి ఏమి సార్ మీ వల్ల ఇంకోరు నుంచి వేరే వాళ్ళు నేర్చుకుంటుంది తప్పమ్మా. మీరు ఎంత అన్యూన్యంగా ఉంటారో వాళ్ళు కూడా అంతే అన్యూన్యంగా ఉంటారు. వాళ్ళు నిన్ను పొగుడతారు, వాటిలో నీయచ్చు. కొద్దిగా ఎథిక్స్, కామెంట్స్ ఇవన్నీ ఉండాలమ్మా. తను బ్యాంక్ పై నుంచి దూకేసింది సార్. ఎందుకు మేడం, ఏమైంది? సార్, మీరు ఎక్కువ ఏదో పాడేశారు కదా, అవమానంతో దూకేసింది సార్. హాస్పిటల్ తీసుకుపోతున్నాం సార్. వాళ్ళ హస్బెండ్ చాలా డేంజర్ పర్సన్ సార్. ఓ మేడం మేడం ఇంత ఇరికిచ్చేసారు. మరి మీరే పాడమన్నారు, ఇట్లా చెప్పినారు మేడం. మళ్ళా చాలా ఎక్కువ పడేశారు సార్. కాదు మేడం, మీరే కదా చెప్పారు. మరి మీరెందుకు మేడం అలా? అసలు అంత సాఫ్ట్వేర్ ఉన్నాయని నేను రఫ్ గా పడేసినాను సార్. అసలు చాలా పెద్ద విషయం సార్. బ్యాంక్ మేనేజర్ కూడా వెళ్ళింది సార్ తను అక్కడికి. తను ఎవరికో కాల్ చేసి చెప్తుంది సార్, ఇరికిచ్చారు సార్ మిమ్మల్ని. మేడం దయచేసి మీ కాళ్ళని పట్టుకుని మేడం. అంటే మీరు ఎందుకు మేడం నన్ను అతని చేత ఒక మర్డర్ చేయించారు మేడం? సార్, బ్లడ్ వస్తుంది సార్ తనకి. సార్ మేడం, బ్లడ్ వస్తుంది సార్. మేడం మీకు ఇప్పుడు ఎంటర్ ఏం చేయాలి మేడం? ఇప్పుడు మేడం బస్ స్వామి
మేడం ఇప్పుడు అర్జెంట్ గా ఇప్పుడు నా ఫోన్ నుంచి స్విచ్ ఆఫ్ వస్తానే దానికి టవర్ లేనట్టు సిగ్నల్ లేనట్టు అర్థం చేసుకోండి. నా ఫోన్ ఏమైనా స్విచ్ ఆఫ్ వచ్చిందంటే అది ఏమైనా టవర్ లేనట్టు. ఈ దేశంలో చాలా టవర్లు తక్కువ ఉన్నాయి. ఈ లండన్ లో బహుశా మీకు ఈ ఫోన్ సార్ ఎత్తకపోతే మీరు ఇప్పుడు లండన్ లో ఉన్నారా? ఇండియాకి రారా? రాను మేడం. ఇప్పుడే ఇంకా 5 years 10 years పడతాయి మేడం. సార్ మీరు ఒకవేళ లండన్ లో ఉంటే సేఫ్ సార్. ఒకవేళ ఇండియాలో ఉన్నారంటే బ్యాంక్ మేనేజర్ వాళ్ళే పట్టించేస్తారు సార్ వాళ్ళ హస్బెండ్ కి. కాదు మేడం, నేను ఇండియాకి వచ్చింది ఏం కాదు. నేను లండన్ లో ఎట్లా రానే కాదు. నాకు ఇండియాలో పని ఆవిడ ఇది లండన్ లో పనిది కాబట్టి ఆవిడ ఉంటా. నాకే ప్రాబ్లం లే, నేను సాల్వ్ చేయగలను. ఎందుకంటే నాకు కానీ సిచ్యువేషన్ మీ గురించి తెలిసిన వాళ్ళు పట్టియచ్చు సార్. పట్టించేది ఎందుకంటే మేడం మందే తప్ప. నేను సార్ వాళ్ళ గ్రూప్ లీడర్ ఎవరు ఉన్నారు కదా సార్, అతను ఏమైనా పట్టియచ్చు నిన్ను. మేడం అతను మేడం సరే మీకు సార్, ఎక్కడున్నా జాగ్రత్తగా ఉండండి. హాస్పిటల్ తీసుకెళ్తున్నాము. ఓకే ఓకే మేడం, ఓకే మేడం. రాపా డాక్టర్. డాక్టర్ డాక్టర్ ఏం లేదు. FRSCS సిఎస్ ఏమొద్దు. నువ్వు మళ్ళీ ఏంది నువ్వు నవ్వుతావు? డబ్బులు తెచ్చుకోపో పదాము. ఏంటి డబ్బులు? నేను ఆడయ్యి నీకు ఏంటికి ఇలా నువ్వు ఏం చేసినావేమో. ఎవరు నేనాటికి ఇస్తా డబ్బులు? ఎట్లా కనబడతానా? అంత సేవనేమోనేమో నా దగ్గర డబ్బులు ఉన్నాయేమన్నా? డాక్టర్ అన్నాక ఓ ప్రాణం కాపాడేవో డాక్టర్ అంటాడు. ఇప్పుడు నువ్వు ఓ ప్రాణం కాపాడే పొజిషన్ లో ఉన్నావు. పోవు నేను మునగమానం ఏం లేదు ఆడ. డబ్బులు తెచ్చుకోపాడా? ఇప్పటికే లేట్ ఏంటికి అవుతుంది. ఇలా అంటానా డబ్బులు? ఏంటికి ఇలా నీకే మళ్ళీ బ్యాంకులోంచి ఒక ఏమో బయటికి దుంకింది. ఏమైందా మ్యాటర్? బ్యాంకులోంచి ఒక ఏమో బయటికి దుంకింది. ఏమైందా మ్యాటర్? ఎవరు అంత సీన్ వద్దు నువ్వు. మా బ్యాంకు పరిసరాల్లో ఒక అమ్మాయి చచ్చిపోలా అని డిసైడ్ అయ్యింది ఫస్ట్ టైం. అది కూడా ఎవరి వల్ల? ఒక వ్యక్తి పాట పాడి ఆమెను రెచ్చగొట్టడం వల్ల. నీ తెలుసా? నువ్వు చూసినావా? నువ్వు అడిగినావా ఏమన్నా? బ్యాంక్ కాల్స్ తెలిసింటే మాట్లాడు. ఆల్ బ్యాంక్ కాల్స్ ఆర్ రికార్డెడ్. రికార్డ్ బొంగుల రికార్డు. నువ్వు పాట పాడిండేది కూడా నాకు పంపించినారు. బ్యాంక్ మేనేజర్ మేడము నాకు పంపించింది. ఏం కాదు, ఇదంతా మర్చిపో. ఇది ఒక కళ అనుకో. నేనేమంతా కళ అనుకుంటావు? వాళ్ళ భర్త నిన్ను కళలేకే పంపిస్తాడు. నేనేమంతా కళ అనుకుంటావు? వాళ్ళ భర్త నిన్ను కళలేకే పంపిస్తాడు. ఎట్లా పంపిస్తాడు? ఎవరు చూస్తాడా? ఎవరు భర్త? ఆయమ్మ పాడి రెచ్చగొట్టి ఆయమ్మ చచ్చిపోయిన ప్రూఫ్ అది ఎట్లా పాడింది? ఎవరు చెప్పాడు? నాకు వచ్చానా? అదేమన్నా చూపించండి మీరు. ఒక అమ్మాయికి నిర్దోషి చేస్తారే మీరు. జ్యూస్ షాప్ ముందర దుంకి పడిపోతే ఆమెతో జ్యూస్ షాప్ వాడు వీడియో తీసుకున్నాడు. నా చావు కారణము నన్ను చనిపోమని రెచ్చగొట్టి ఒక పాట పాడిండే వ్యక్తి ఎవరు అనేది మమతా మేడంకి తెలుసు అని ఆమె చెప్పింది. నన్ను చనిపోమని రెచ్చగొట్టి ఒక పాట పాడిండే వ్యక్తి ఎవరు అనేది మమతా మేడంకి తెలుసు అని ఆమె చెప్పింది. ఏదో తేడాగా ఉందంటే. ఇంకోటి, ఆమెకి ఎవరో జ్యూస్ షాప్ ఈడ తలకి బలమైన గాయం తగిలింది తలకి. తెలుసా? అది ఏది? ఆయమ్మ దుంకిన 10 నిమిషాల తర్వాత తగిలింది. చాలా ఇదేదో ఉంది క్రిటికల్ గా. ఏంది క్రిటికల్? చాలా ఇదేదో ఉంది క్రిటికల్ గా. ఏంది క్రిటికల్? అసలు నాకు ఆయనకే సంబంధము? మమతా మేడం నాకు ఏం చెప్పడము? ఆయమ్మ వీడియోలో ఒప్పుకుంది, నా పలానోడు ఫోన్ లో మాట్లాడించింది మమతా మేడం. వాడు పాట పాడినాడు. సచివాలయం ఎట్లా బతికి చెప్తుంది అంటాను. చచ్చిపోలేదు. చచ్చిపోతాయి. దుంకినేది పెద్ద బిల్డింగ్ పై నుంచి కాదు, ఎంట్రన్స్ లో నుంచి మెడికల్ కార్ నుంచి దుంకింది. ఆడు పడిపోయి జ్యూస్ షాప్ ఒకటి చూసినాడు. దుంకినేది పెద్ద బిల్డింగ్ పై నుంచి కాదు, ఎంట్రన్స్ లో నుంచి మెడికల్ కార్ నుంచి దుంకింది. ఆడు పడిపోయి జ్యూస్ షాప్ ఒకటి చూసినాడు. ఆయమ్మ 5 నిమిషాలు బాగా ఉంది. తర్వాత ఆయమ్మ ఇక్కడ నుంచి రక్తం రావడం స్టార్ట్ అయింది. అప్పుడు వీడియో తీసుకున్నాడు. ఎందుకు నువ్వు ఇట్లా దుంకి చచ్చిపోవాలనుకున్నావు? ఎవరు వల్ల అంటే ఇట్లా మమతా మేడం ఫోన్ లో ఒకరితో పాట పాడించింది, అతని వల్లే నేను చచ్చిపోవాలనుకుంటాను. మొగుడు భార్య కొట్లాడుకోవడం ఏంది, కొట్లాడుకుంటే భార్య సూసైడ్ చేసుకుని చచ్చిపోవాలని చెప్పి పాడినాడు పాట అని రికార్డ్ చేసినారు. నేను పాడండి పాట. ఆయమ్మ ఫస్ట్ చెప్పననింది, తుక్కులేపినాడు జ్యూస్ షాపోడు ఆయమని. ఆయమ్మ ఫస్ట్ చెప్పననింది, తుక్కులేపినాడు జ్యూస్ షాపోడు ఆయమని. జుట్టు పట్టుకొని వానికి ఆయమ్మకి ఏం లేదు. మమతా మేడం దీంట్లో ఇన్వాల్వ్ అయింది. మమతా మేడంకి సపోర్టింగ్ ఆపక్కుడు ఎవడు మాట్లాడినాడు వాడిని ఇరికిచ్చారనే ఉద్దేశంతో జ్యూస్ షాపోడు
ఆమె జస్ట్ అట్లా దుక్కి కింద పడి లేచింది. ఆ, ఈడ అటు ఇటు చూసి ఎవరు లేరని చెప్పి తలకాయ పట్టుకొని జ్యూస్ షాప్కి బల్ల కొట్టి వీడియోలో నువ్వు జరిగింది చెప్తావా చంపేస్తానని చెప్పి ఆమె బాగా ఓ రాక్షసుడా, వీడియోలో నువ్వు జరిగింది చెప్తావా చంపేస్తానని చెప్పి ఆమె ఓ బాగా రాక్షసుడా. పారికి కొట్టినాడు ఆమెని. అవన్నీ వాని అకౌంట్లోకి రావు ఇప్పుడు. అవన్నీ వచ్చేది వాడు పాట పాడిన నోటి మీద వస్తుంది. అట్లా ఇప్పుడు ఏమన్నా హాస్పిటల్ అసలు చూసానికి ఏ పనే ఏ గానకు రావందేమన్నా వాడిని నరికేస్తా పోయి ఏమన్నా మళ్ళా ఆడ అవకాశం కోసం కాసుకున్నాడు. లోపల జ్యూస్ మిషన్ వాడు పెద్దది తీసుకోవాలని చూస్తున్నాడు 55,000 పెట్టి. ఎట్లా తిరిగి ఇప్పుడు డబ్బులు లాగాలని ఉన్నాడు. ఇప్పుడు ఆయమ దేవత కాదు, ఒక హీరోయిన్ లెక్క వచ్చాడు. పాడతానే ఆయమను ఉపయోగించుకుందామని చెప్పి జుట్టు తీసుకొని పల్ల అయ్యో బ్లడ్ వచ్చిన తర్వాత వీడియోలో చెప్పావా చెప్పి ఇప్పుడు సాక్ష్యం చెప్పించే కూడా రెడీ అవుతున్నాడు. ఆయమతో వీడియో తీపిచ్చుకున్నాడు. అసలు వాడేం లోపర్నా కూడా వాడు 50,000 కోసం ఇప్పుడు ఎవరు కట్టాలని ఇప్పుడు అసలు వాడేం లోపర్నా కూడా వాడు 50,000 కోసం ఇప్పుడు ఎవరు కట్టాలని ఇప్పుడు ఇప్పుడు స్టార్టింగ్ 20,000 కట్టేది నువ్వే పాడబడిండేది ఏమే నువ్వు కదా. అసలు వాడని ఎట్లా చేస్తావు నువ్వు కాడ పాడిండేది. నేను అనవసరంగా వేస్తాను నా మీద. అది కరెక్టే. జుషాపోడ్ అనే సార్ మీరేం ఇంటర్వ్యూ ఇన్వాల్వ్ కాదండి. వాళ్ళ భర్త వస్తే మంచిది. వాళ్ళ భర్త రావడమే చేయి నరికి తర్వాత అడుగుతాడు పాడబడింది ఊరని. వాళ్ళ భర్త రావడమే చేయి నరికి తర్వాత అడుగుతాడు పాడబడింది ఊరని. ఆహా విధాడిందిరా నీతో నీ వింత నాటకం. తర్వాత కాలు నరుకుతాడని. ఓయేమో చూసుకుందాం. నేను చెప్పిన వీడియో భయపడ్డు. వాడు చేయి నరికినా కాలు నరికినా వెనకని చేసేవాడు కదని. జ్యూస్ షాప్ అనుకో ఒక నిమిషం ఫోన్ కొడతాడు. ఏంటి ఫోన్ మధ్యన మళ్ళీ ఇప్పుడు ఆమె హెల్త్ చూపించుకుని 20,000 ఖర్చు అవుతుంది. 20,000 ఏంటి ఫోన్ మధ్యన మళ్ళీ ఇప్పుడు ఆమె హెల్త్ చూపించుకుని 20,000 ఖర్చు అవుతుంది. 20,000 ఎట్లా ఒప్పుకుంటావు నువ్వు? అదే కదా నువ్వు మీరిద్దరు నాటకం ఆడుతున్నారా? ఏ గుట్లమ్మడా నువ్వు చేస్తారు మొత్తం అంతా నడుస్తాడు నువ్వే. వాడేంటి సంబంధము వానికి ఏం సంబంధం ఫోన్ చేసి నీకు ఇవ్వడము 20,000 పెట్టుకుంటావు పెట్టుకోవా హాస్పిటల్కి ఏంటి పెట్టుకోను అసలు నువ్వు 20,000 పెట్టుకుంటే బ్యాంక్ నుంచి మళ్ళీ నీకు రిటర్న్ వస్తుంది. హెల్త్ పాలసీ ఉంది. నువ్వు 20,000కి నీకు డబ్బులు వస్తాయి బ్యాంకు నుంచి మళ్ళీ రిటర్న్. ఎంత వస్తాయి? 20,000 కంటే డివైడెడ్ బై 6 దానిలో పర్సెంటేజ్ తీసే 84% -6 దానిలో +2%. నీకు 20,000 కానీ 200 వస్తుంది బ్యాంక్ నుంచి రిటర్న్. నా బొంగులో పెట్టి 20,000 పెట్టి 200 ఎట్లా తీసుకుంటారా? నీకు 20,000 కానీ 200 వస్తుంది బ్యాంక్ నుంచి రిటర్న్. నా బొంగులో పెట్టి 20,000 పెట్టి 200 ఎట్లా తీసుకుంటారా? ఓలా ఏమన్నా నీకేమన్నా వాళ్ళ భర్త వచ్చేది బెస్ట్. నువ్వు నిజం చేస్తున్నావు ఇదంతా? ఎవరు నువ్వు? నీ ఇంకోటి ఇప్పుడు 20,000 అవుతుంది నువ్వు దానికే బాధపడుతున్నావు. రేపు మళ్ళీ చెయ్యి ఇరిగిందని చెప్పి డాక్టర్ ఫోన్ చేస్తాడు హాస్పిటల్ నుంచి. ఎల్లుండి కాలు ఇరిగిందని ఫోన్ చేస్తాడు డాక్టరు. రేపు మళ్ళీ చెయ్యి ఇరిగిందని చెప్పి డాక్టర్ ఫోన్ చేస్తాడు హాస్పిటల్ నుంచి. ఎల్లుండి కాలు ఇరిగిందని ఫోన్ చేస్తాడు డాక్టరు. అది ఎట్లా పోతాయి అవన్నీ నీకు అనవసరము. ఏ కొట్టమాడా ఇది ఏదో నీ వల్లే ఉన్నట్టుంది. నువ్వు ఏం చేపిస్తానట్టుంది. వాడు వేసేగట్లే కనబడలే నాకే. ఏం కానగలేనువేమన్నా? అసలు మమతా మేడం డాక్టర్ చెప్పినాడు ఈ రోజు ఆల్రెడీ ఆ అమ్మాయి చెయ్యి పోతుంది రేపు ఎల్లుండి కాలు పోతుంది. ఏం చేయకముందు ఎట్లా పోతుంది నీకు? ఆ డాక్టర్కి ఎట్లా చప్పుడు మీకెట్లా వస్తుంది వార్తలు? ప్లానింగ్ ఇది ఏమన్నా ఎట్లా ఏమే చెయ్యి ఇరుగుతుందని డాక్టర్ చెప్పలేడా? చెప్పలేడు. ఇరకముందు ఎట్లా చెప్తాడు? కాలు ఇరుగుతుంది దేవుడా ఏమన్నా అద్భుతాలు జరుగుతాయి? ఏమన్నా శక్తులున్నాయేమన్నా ఆయనకి? ఎరగొట్టేకి రెడీగా ఉన్నాం కదా మేము. అద్భుతాలు జరుగుతాయి? ఏమన్నా శక్తులున్నాయేమన్నా ఆయనకి? ఎరగొట్టేకి రెడీగా ఉన్నాం కదా మేము. మళ్ళా ఎట్లా నడుతాను? నారికేదిగా ఇరిగొట్టేది అంతే. ఏ గుట్లమూడ పాపం ఆ పాపకి ఏంటి కొడతాను మధ్యలో షాప్ లో జ్యూస్ మిషన్ పెట్టుకో. వాడిని ఫస్ట్ వాడిని నరికేలా ఫస్ట్. మీరికేమైనా సంబంధం వానికి ఏమైనా సంబంధం పెట్టుకున్నావు? ఇప్పుడు సరే నువ్వు డబ్బులు పెట్టుకోగలవు పెట్టుకోలేవు అని చిన్న మాట చెప్పేస్తే బ్యాంక్ రూల్స్ మేము పాటిస్తాము. బ్యాంక్స్ ద్వారా మేము ఎట్లా సాధించుకోవాలో అనుకుంటాం. మమతా మేడంని నేను ఆడే ఉండి ఆమె హాస్పిటల్లో మంచిగా చూసుకుంటాం. నువ్వేంటి పోతావు? నువ్వు మధ్యలో డబ్బులు నేనే ఖర్చు పెట్టుకుంటా. నువ్వు పెట్టలేకపోతే మమతా మేడమే మాట్లాడిచ్చింది కాబట్టి మమతా మేడంని ఆడే పెడతాను బ్యాంక్. ఇప్పుడు ఫస్ట్ 20,000 అవుతుంది. ఇచ్చింది కాబట్టి మమతా మేడంని ఆడే పెడతాను బ్యాంక్. ఇప్పుడు ఫస్ట్ 20,000 అవుతుంది. అమ్మ జీతం మళ్ళీ 20,000 ఎట్లా అప్పటికప్పటికేనా? అంటే సర్లే
అడగ ఫోన్ చేయవాలి బాగుంది. ఫోన్ చేయి ఇప్పుడు పోయి నువ్వు తీసుకో. నేను ఆడ రోడ్లోకి పోయినా ఫోన్ చేస్తాను, ఆడికి తీసుకొచ్చి ఆ బాబు ఎట్లా తిరిగి బాగా కావాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటానంటారు నాయన. ఒక్క 2 రోజులు ఉందంటే మొత్తం చంపేది నువ్వే, ఇరికిచ్చేది నువ్వే, పాపం కొట్టమని చెప్పినది నువ్వే. మళ్ళీ ఏ గుడ్డోడు మళ్ళీ దేవుని ముక్కుంటావు, మళ్ళా నీ మళ్ళీ పోతావు, నాశనం అయిపోతావు. మళ్ళీ ఏమైనా హాస్పిటల్ డాక్టర్ బాగుపడతాడు, జ్యూస్ షాప్ కూడా బాగుపడతాడు, ఇంతమంది బాగుపడుతున్నారు కదా, దాంట్లో ఏమి తప్పు? ఒక అమ్మాయికుని ఒక అమ్మాయి ఏమి తిరగని అమ్మాయికుని చంపేస్తాం మధ్యలో. అమాయకుని చంపేస్తాను నువ్వు నన్నే కదా ఇంకా. ఆయమకు చేతి కాలు నిజంగా ఎరగొడతాను అనుకుంటున్నావా? ఆయమకు 5,000 ఇస్తాం అంతే. ఆ ఎస్ఐ ఆయమ చెయ్యి రిపోయిందంటే అది కాలు రిపోయింది. ఆయమ 3,000 2,000 కూడా చెప్పేసేటట్టుంది నీ మీదకి. ఆయమకు చేతి కాలు నిజంగా ఎరగొడతాను అనుకుంటున్నావా? ఆయమకు 5,000 ఇస్తాం అంతే. ఆ ఎస్ఐ ఆయమ చెయ్యి రిపోయిందంటే అది కాలు రిపోయింది. ఆయమ 3,000 2,000 కూడా చెప్పేసేటట్టుంది నీ మీదకి. రిటర్న్ ఇంతమంది ఇట్లా వాళ్ళు ఉన్నారు కాబట్టి అందరు అట్లా ఉన్నారు. ఇట్లా దానిలో దూరద్దు. రాజశేఖర ఆయన ఊరిని కాదు కొట్టినది మొగుడు. అందుకే దీన్ని పూచిపెట్టి ఇట్లా వాళ్ళు ఉన్నాక మొగోడు క్వార్టర్కే నేను ఏదనగానే రెడీ అంటాను, నీకు తెలియదేమో అది. అది మొగోడు క్వార్టర్కే నేను ఏదనగానే రెడీ అంటాను, నీకు తెలియదేమో అది. అది కత్తారా ఈడ మొగుడు దొంగే, భార్య దొంగే, జ్యూస్ షాప్ దొంగే. వీళ్ళల్లో ఎవరైనా మంచోడు ఎవరైనా ఒకే వ్యక్తి ఉన్నాడు, టాప్ మోస్ట్ పవర్ఫుల్ వ్యక్తి ఎవరైనా ఉన్నారు, నిజాయితీ పరుడు ఎవరైనా ఉన్నారంటే అది ఎవరు కాదు, నేనే. మిగతా వాళ్ళంతా డూపే. పవర్ఫుల్ వ్యక్తి ఎవరైనా ఉన్నారు, నిజాయితీ పరుడు ఎవరైనా ఉన్నారంటే అది ఎవరు కాదు, నేనే. మిగతా వాళ్ళంతా డూపే. నువ్వు పెద్ద దొంగ, ఏ గుట్ల మామడా, వాళ్ళ ముగ్గురు కానీ పెద్ద డేంజర్ నువ్వు. నేనా పత్తి వద్దు వాళ్ళు నేనా? ఏమో 20,000 తీసుకొని ఓ నోటు ఎక్కువైనా తక్కువైనా పర్లేదు రోడ్లోకి వచ్చి ఇద్దు. ఆ పాప నానమ్మ ఎంత ఖర్చైనా పడలేదు, వానమ్మ ఫారిన్ నుంచి డాక్టర్స్ని పిలిపించైనా సరే బతికిస్తా. ఆ పాప నానమ్మ ఎంత ఖర్చైనా పడలేదు, వానమ్మ ఫారిన్ నుంచి డాక్టర్స్ని పిలిపించైనా సరే బతికిస్తా. ఫారెన్ నుంచి మళ్ళీ బతికించేకి ఫారెన్ నుంచి వస్తేనే అసలు మొత్తం హాస్పిటల్లో డాక్టర్లంతా ఈ బాబు కోసమే పని చేయాలి, ఎంత ఖర్చు అయినా పర్లే. 3 రోజులు ఆ బాబు లేచి తిరగల. ఎవరు పోయేది నాది పోతుంది కదా, నీదేం పోదు. నువ్వు పెద్ద హీరోలా చెప్తున్నావు అన్నీ. ఏ గుడ్ల మమ్మడా నువ్వు పెద్ద డబ్బులు ఇవ్వడానికి పెడతాడు. ఆడ ఉండి చూసుకునే వాళ్ళు మెయిన్. డాక్టర్ మేనేజ్ చేయాలా, జ్యూస్ షాప్ మేనేజ్ చేయాలా, బావన్ మేనేజ్ చేయాలా, వాళ్ళ భర్తను మేనేజ్ చేయాలి, 4 మందిని మేనేజ్ చేసుకుంటా 4 రోజులు నడపల్లా ఇది. ఏ గుట్ల మమ్మడా నీకు అర్థం కావడంలే. మమతా మేడం వేసుకోలేనే కదా ఎవరు ఇంకా ఎంత పుచ్చుతావు. ఇప్పుడే నీ మొత్తం నీ బండారం చూడు ఎట్లా. డబ్బులు ఇకపోతే బండారం కాదు, నీకు బండ పెడతారు, బండ మీద బండ పెడతారు. ఇప్పుడే నీ మొత్తం నీ బండారం చూడు ఎట్లా. డబ్బులు ఇకపోతే బండారం కాదు, నీకు బండ పెడతారు, బండ మీద బండ పెడతారు. నువ్వు డబ్బులు ఇవా? డబ్బులు వస్తాయి తీసుకురా, లేదా ఏమైనా పిలుచుకొని మమతా మేడం దగ్గర పోతాలే. మొత్తం చేస్తా.